జహంగీరు 21వ భార్య అయినటువంటి నూర్జహాను జహంగీర్ పరిపాలనలో కీలక పాత్ర పోషించింది ఆ రోజుల్లో. అయితే ఎంతగా అంటే ఆమె మగవాళ్ళలాగా వేషధారణ చేసుకుని తుపాకీ పట్టుకొని యుద్ధాల్లో కూడా పాల్గొనేది అనమాట. సో మొఘల్స్ కాలంలో చాలా పెద్ద తుపాకులు ఉండేది, పొడవైన తుపాకులు. ఎంతగా అంటే ఒక సన్నివేశం చెప్తాను చూడండి. అప్పట్లో జరిగింది. జహంగీరు ఒకసారి కాశ్మీర్ బయలుదేరాడు అనమాట. కాశ్మీర్ అనేది వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ తిరుగుబాటు అనేది మొదలవుతుంది. మహాబత్ ఖాన్ అని చెప్పేసి ఒక అతను తిరుగుబాటు తీసుకొస్తాడు. ఆ తిరుగుబాటు అణచివేయడం కోసం జహంగీర్ వెళ్ళేటప్పుడు ఈ మహాబత్ ఖాను చాలా తెలివిగా జహంగీర్ సేనల్ని ఆ పక్కకు మళ్ళించి ఈ యొక్క జహంగీర్ని అయితే అడ్డుకుంటాడు అనమాట. జహంగీర్ని బంధిస్తాడు. సో దీంతో ఆ విషయం తెలుసుకున్నటువంటి మొఘల్ యువరాణి నూర్జహాన్ కూడా చిన్న సైన్యాన్ని తీసుకుని బయలుదేరుతుంది. ఎలాగైనా సరే మహాబత్ ఖాన్ని ఓడించి తన భర్తను విడిపించాలని. ఇప్పుడు నూర్జహాన్ వెళ్ళిన తర్వాత నూర్జహాన్ ఒక పెద్ద ఏనుగు మీద పొడవైన తుపాకీ పట్టుకొని బయలుదేరుతుంది అనమాట. అంటే చాలా ధైర్యశాలి నూర్జహాన్. వెళ్ళిన తర్వాత మహాబత్ ఖాను అతను కాశ్మీర్ ప్రాంతం మీకు తెలుసు కదా, అంతా కొండలు లోయలు ఇలా ఉంటుంది, పర్వతాలన్నీ కూడా. కాబట్టి మహాబత్ ఖాను ఈ యొక్క నూర్జహాన్ యొక్క సేనలను కూడా ఓడించాడు అనమాట. ఓడించి నూర్జహాన్ బంధించి జహంగీర్ ఏ జైల్లో ఉన్నాడో అక్కడే నూర్జహాన్ కూడా బంధించాడు అనమాట. సో ఇక్కడ మహాబత్ ఖాన్ చేసిన అతిపెద్ద తప్పు అదే అనమాట. ఈ యొక్క నూర్జహాన్ చాలా తెలివైనది. ఆమె స్ట్రాటజీలు కానీ ప్రణాళికలు చాలా ధైర్యంగా ఉంటాయన్నమాట. ఎప్పుడైతే జహంగీర్ నూర్జహాన్ని ఒకే జైల్లో పెట్టారో ఇప్పుడు నూర్జహాన్ తన యొక్క ప్రణాళికను అయితే అమలుపరుస్తుందన్నమాట. ఇప్పుడు జైలు నుంచి తప్పించుకొని మహాబత్ ఖాన్ ఎలా అణచివేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. ఎగ్జాక్ట్గా ఎలాగైతే నూర్జహాన్ ఆలోచించిందో అలానే జైలు నుంచి తప్పించుకొని మహాబత్ ఖాన్ అయితే అణచివేశారు. ఇలా భర్తను కాపాడి మొఘల్ సామ్రాజ్యాన్ని కాపాడినటువంటి ఒక మొఘల్ యువరాణే ఈ నూర్జహాన్ అన్నమాట. సో ఈమె ఆయన యొక్క పరిపాలనలో కీలక పాత్ర పోషించింది.